నిజామాబాద్ లో అపహరణకు గురైన చిన్నారి ఆచూకీని కనుగొన్నారు పోలీసులు. మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారి రమ్యను గుర్తించారు పోలీసులు. రాత్రిపూట రోడ్డు పక్కన ఒక కుటుంబం పిల్లలతో కలిసి నిద్రపోతుండగా 3 ఏళ్ల రమ్యను నిందితుడు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఇక నస్రుల్లాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ రమ్యను తీసుకెళ్లినట్లు కూడా గుర్తించారు. అతడి ఇంటికి వెళ్లి పాపను తీసుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా అతడి సోదరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? నిందితుడి ఆచూకీ ఏమైనా తెలిసిందా? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ ఘటన ఏదైతే ఉందో ఒకసారిగా కలకలం రేసింది. ప్రస్తుతం అయితే చిన్నారి ఆచూకీ లభ్యమైంది. పోలీసుల అదుపులో చిన్నారి ఉంది. నగరంలోని 3 రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి రమ్య ఆచూకీ లభ్యమైందని చెప్పుకోవచ్చు. 1 టౌన్ పరిధిలోని రోడ్డు పక్కన కుటుంబం పిల్లలతో నిద్రిస్తున్న సందర్భంలో రమ్య అనే 3 ఏళ్ల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అంతా కూడా గాంధీ చౌక్ సంబంధించిన గాంధీ విగ్రహం వద్ద ఉన్న సీసీ కెమెరాలో విజువల్స్ అన్ని పూర్తిగా నమోదయ్యాయి. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు అయితే 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నస్రుల్లాబాద్ సంబంధించి అక్కడ నస్రుల్లాబాద్ లో ఈ ఘటన సంబంధించి పాప లభించడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ సంబంధించిన మిర్జాపూర్ గ్రామానికి చెందిన గైక్వాడ్ బాలాజీ అనే చిన్నారిని కిడ్నాప్ చేసిందని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే నిందితుడు అక్కడి నుంచి పరారు అయ్యాడు. తనకు సంబంధించిన సోదరుణ్ణి ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. తన సోదరుడు ఎవరైతే ఉన్నారో బాలాజీ పరారులో ఉండగా దీనికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే తల్లి వద్దకి పాప జరిగిందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే కేసు ఛేదించారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.